టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. నమస్కారం. నేను మీ మేకల ప్రభాకర్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్న నీటి సమస్య పైన ఒక పత్రికా ప్రకటన విడుదల చేద్దామనుకున్నాం. సోదరు మిత్రులకు, ప్రెస్ మిత్రులకు నమస్కారం. కాళేశ్వరం నీరు ఏదైతే ఉందో నారాయణపూర్ చెరువు రింపి, తద్వారా నారాయణపూర్ వాగు నుండి దుర్షెడ్ వరకు వారుతున్నటువంటి వాకు నీరు విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ప్రగల్భాలు పలికి, తద్వారానే రైతే రాజని, రైతు వెన్నెముక అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతు నడ్డి విరుస్తుంది. రైతు మొర అని మొత్తుకున్న పరిస్థితి. ఈ మోతి వాగు నుంచి నీరు లేక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గంగాధర, రామడుగు, కరీంనగర్ రూరల్ మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు నాగిరెడ్డిపూర్, షానగర్, కొరటాపల్లి, గోల్రామేపల్లె, మోతే, కొక్కరగుంట, వన్నారము, ఇరుకుల్ల, దుర్షెడ్ ఇన్ని ప్రాంతాల రైతులు వాగు పక్కకు ఉన్నప్పటికీ రైతాంగం నీరు లేక అగామ్య గోచార పడుతున్నారు. మరి ఇది కళ్ళుండి చూడలేని ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ముఖ్యంగా స్థానిక గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు రైతుల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. మరి వారు సత్వరమే స్పందించాలని, ఈ రైతు చివరి ఆయకట్టు వరకు నీరు ఏదైతే ఇస్తామని చెప్పినారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఆయా గ్రామాలకు మీరు తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ చెరువును రింపి, పంపుల ద్వారా రింపి, తద్వారా నీటిని విడుదల చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా రైతుల పక్షాన మీరు 2 రోజులలో ఈ నీటిని విడుదల చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఇన్ని గ్రామాల రైతులను కలుపుకొని ఈ రైతులతోటి మేము ప్రజాందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా రైతు దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో, నీటి సౌకర్యం కల్పించడంలో, సాగునీరు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సత్వరమైన రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదుకోని పక్షంలో 2 రోజుల గడువు ఇస్తా ఉన్నాం. ఇప్పటికీ స్థానిక శాసనసభ్యులు గారు పోయినసారి రైతులను దృష్టిలో పెట్టుకొని, వారి పంటను దృష్టిలో పెట్టుకొని నీటిని విడుదల చేస్తారు. మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నారో మరి అర్థమవుతలేదు. ఆరాకొర నీటితోటి వచ్చినటువంటి నీటిని ఎగువ ప్రాంతానికి పంపడమే తప్ప ఆది శ్రీనివాస్ గారు ముందుండి వారి ప్రాంతానికి నీరును తోడుకొని వెళ్తా ఉన్నాడు. మరి స్థానిక శాసనసభ్యులు ఈ రైతులను విస్మరించారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు రైతుల పక్షపాత అయితే, రైతుల కోసం కొట్లాడే వ్యక్తి అయితే మీరు సత్వరమే స్పందించి ఈ యొక్క నీటిని నారాయణపూర్ చెరువును రిజర్వాయర్ను పూర్తి చేసి తక్షణమే కింది దిగువనున్న ప్రాంతాల రైతులకు మనం సాగునీరు అందించి పంటలను కాపాడి రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.